గ్రామంలో సర్కార్ గట్టుకు గండి పడడంతో గ్రామం నీట మునిగి ప్రజలు ఇల్లు వదిలి బయటకు వెళ్లిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా గట్టుకు గండి పడడంతో బాపులపాడు మండలం వరకు ఉన్న పంట పొలాలు దెబ్బతిని తీవ్ర నష్టం వాటిల్లిందని స్థానికులు తెలిపారు. ఈ విషయాన్ని గ్రామ పంచాయతీ సర్పంచ్ బొల్లం వేణుగోపాలరావు, గ్రామ పార్టీ నాయకులు తాతపోయిన ఉమామహేశ్వరరావు, గ్రామస్తులు కలిసి గుడివాడ ఎమ్మెల్యే వెనిగల రాము, నాయకులు యార్లగడ్డ రవి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారు స్పందించి సుమారు 100 మీటర్ల వరకు సర్కార్ గట్టుకు కాంట్రాక్టర్ గొట్టిపారు శ్రీధర్ సమక్షంలో మరమ్మతులు చేపట్టారు. పూర్తినే నష్టపోయేసుకుంటే అవకాశం అండి. ఇక్కడ ఆవిడపల్లి డ్రైనేజీ ఉంది, దాని నుంచి కూడా దానికి ఒక గండి పడింది, అది కూడా పుడుచుకోవాలి. అది పుడుచుకొని ఇది కూడా పుడుచుకుంటే ఈ సంవత్సరం వాటర్ రాకుండా అని మేము రిక్వెస్ట్ చేసాం. రాము గారు ఎమ్మెల్యే గారిని చేపిస్తానన్నారు, అలాగే చేపిస్తున్నారండి. అదే సార్, మా ఊరు చిన్నెంగాల, వద్దులమెరక, ఇది దాదాపుగా 6 గంటల వరకు 7 గ్రామాలు ముంపుకు గురైనాయండి. మరి నష్టం అంటే కొన్ని వేల ఎకరాలే కానీ వందలు కూడా కాదు. ఈ మొత్తం చేపల చెరువులే కానీ ఇవన్నీ కూడా కట్టలు తెగిపోవటం జరిగింది. అది మాది చేదుర్తిపాడు, మన నందివాడ మండలం, గుడివాడ నియోజకవర్గంలోని నందివాడ మండలం మాది. నేను సర్పంచ్ ఇక్కడ. ఈ గత వరదలకి ఇక్కడ మొత్తం కూడా ఒక 50 మీటర్లు, దాదాపు ఒక 100 మీటర్ల దాకా గండి పడిపోయింది, బుడమేరు ముంపుకు గురైపోయి. దీనివల్ల మొత్తం మా చేదుర్తిపాడే కాకుండా వద్దులమెరక, చిన్నలింగాల, పెదలింగాల మొత్తం 6-7 గ్రామాలు మొత్తం కూడా 6 గొల్లల కింద వరకు కూడా మళ్ళీ బుడమేరులో కలిసిపోవటం జరిగిపోయింది ఈ గ్రామాలన్నీ కూడా. ఆ తర్వాత మేము ఎన్నోసార్లు ఇంతకుముందు కూడా గతంలో చెప్పినా సరే ఈ కట్ట సరిగా పోయిపోవటం వల్ల ఈ ప్రమాదం జరిగింది. అదే విషయం రాము గారికి, మా ఎమ్మెల్యే గారికి చెప్పుకుంటే వేసవకాలం రాగానే చేస్తానన్నారు. అట్లాగే ఇప్పుడు మేము వెళ్ళి గ్రామస్తులు కొంతమంది మేమందరం వెళ్ళి అడగగా ఎమ్మెల్యే గారు ఎమ్మటే పని స్టార్ట్ చేసి మాకు ఈ కట్ట పోపిస్తున్నారు, బలంగా పోస్తున్నారు. చాలా అడల్పు, ఇంతకుముందు ఉన్న కట్ట కన్నా కూడా ఇప్పుడు అడల్పుగా పోస్తున్నారు. చాలా సంతోషంగా ఉందండి. ఈ పని త్వరగా పూర్తి చేసేసి మాకు ఇస్తాను ఎమ్మటే అని కూడా చెప్పారు. చాలా సంతోషంగా ఉందండి మా ఎమ్మెల్యే గారు మాకు ఈ సాయం చేసినందుకు.